మన దగ్గర కూడా యాన్యువల్ సెషన్స్ రెగ్యులర్గా మంత్లీ వన్స్ మేము మీట్ అవుతుంటాం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలు కానీ. ముసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పాలమూరు రెడ్డి సేవా సమితి నాగర్ కర్నూలు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము ఉదయం న్యూస్లో లక్ష్మీపల్లి విలేజ్లో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి హత్యాగావింపబడడం అనేటువంటిది చూడడం జరిగింది. ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సమస్య రైతుడు, తర్వాత ఇతరులతో ఎటువంటి కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తి అనేటువంటిది మరి మీడియా ద్వారా మేము వినడం జరిగింది. చాలామంది నోర్ల ద్వారా అది విన్నాం. శ్రీధర్ రెడ్డిని ఏది ఏమైనప్పటికీ భూ వివాదమా, లేకుంటే కుల వివాదమా, లేకుంటే పొలిటికలా అనేటువంటిది పక్కకు పెడితే ఏది అయినప్పటికీ సమస్య దాన్ని పరిష్కరించుకునేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా కూర్చొని మరి 10 మందితో కూర్చొని కూడా సమస్య అనేటువంటిది పరిష్కరించుకోవచ్చు. అతడు నేరస్తుడైతే లా అండ్ ఆర్డర్ ఉంది శిక్షించడానికి. మరి ఒక వ్యక్తిని పడుకున్నటువంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా వచ్చి గొడ్డలతో నరికి చంపడం అనేటువంటిది ఆటవిక చర్య. ఇది ఒక పాశవిక విధానంగా మేము పరిగణిస్తున్నాం. పాలమూరు రెడ్డి సేవా సమితి ముఖ్యంగా రెడ్డిలపై జరుగుతున్నటువంటి ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా శాఖ, అదేవిధంగా నాగర్ కర్నూలు తాలూకా, నాగర్ కర్నూలు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి యావత్ రెడ్డి వర్గము ఈ యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తుంది. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆ చనిపోయినటువంటి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని విధాల మరి రెడ్డి సేవా సమితి అండదండలుగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తాం. కె బాలచంద్రారెడ్డి, నియోజకవర్గ రెడ్డి సంఘం సహా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయం చూసినటువంటి న్యూస్ ప్రకారం లక్ష్మీపల్లిలో జరిగిన ఈ హత్య చాలా దారుణంగా జరిగింది. అతడు ఒంటరిగా పండుకున్న సమయంలో అర్ధరాత్రి వచ్చి గొడ్డలతో పైశాచికంగా నరకడం ఇది చాలా ఘాతుకంగా అనిపిస్తుంది. వివాదం రైతుడైనటువంటి శ్రీధర్ రెడ్డి గారిని మరి ఎందుకు ఏ కారణం చేత చంపబడ్డదో మరి ఇది చాలా విచారకరమైనటువంటి సంఘటన. ఇది ఎందువల్ల జరిగిందో, ఏ విధంగా జరిగిందో జరిగినందుకు మాత్రం దీనికి న్యాయపరమైనటువంటి చర్య మరి తీసుకోవాల్సి వస్తుంది. దీనికి మేము మా నార్కల్ నియోజకవర్గ రెడ్డి సేవా సమితి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ముసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పాలమూరు రెడ్డి సేవా సమితి నాగర్ కర్నూలు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము ఉదయం న్యూస్లో లక్ష్మీపల్లి విలేజ్లో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి హత్యాగావింపబడడం అనేటువంటిది చూడడం జరిగింది. ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సమస్య రైతుడు, తర్వాత ఇతరులతో ఎటువంటి కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తి అనేటువంటిది మరి మీడియా ద్వారా మేము వినడం జరిగింది. చాలామంది నోర్ల ద్వారా అది విన్నాం. శ్రీధర్ రెడ్డిని ఏది ఏమైనప్పటికీ భూ వివాదమా, లేకుంటే కుల వివాదమా, లేకుంటే పొలిటికలా అనేటువంటిది పక్కకు పెడితే ఏది అయినప్పటికీ సమస్య దాన్ని పరిష్కరించుకునేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా కూర్చొని మరి 10 మందితో కూర్చొని కూడా సమస్య అనేటువంటిది పరిష్కరించుకోవచ్చు. అతడు నేరస్తుడైతే లా అండ్ ఆర్డర్ ఉంది శిక్షించడానికి. మరి ఒక వ్యక్తిని పడుకున్నటువంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా
వచ్చి గొడ్డలతో నరికి చంపడం అనేటువంటిది ఆటవిక చర్య. ఇది ఒక పాశవిక విధానంగా మేము పరిగణిస్తున్నాం. పాలమూరు రెడ్డి సేవా సమితి ముఖ్యంగా రెడ్డిలపై జరుగుతున్నటువంటి ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా శాఖ, అదేవిధంగా నాగర్ కర్నూలు తాలూకా, నాగర్ కర్నూలు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి యావత్ రెడ్డి వర్గము ఈ యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తుంది. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆ చనిపోయినటువంటి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని విధాల మరి రెడ్డి సేవా సమితి అండదండలుగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తాం.